నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సమయం దగ్గర పడతా ఉంది. ఇన్ని రోజుల నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో ఒకరి పేరు ప్రముఖంగా వినబడ్డది. గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి అయినటువంటి అజారుద్దీన్కి టికెట్ ఇస్తారు, దాంట్లో నో మోర్ అన్నటువంటి ఆ పరిస్థితి ఉండేది. కానీ అనూహ్యంగా మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్కి అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎవరికి టికెట్ రాబోతుంది అన్నటువంటి ఉత్కంఠ ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే మంత్రులు సైతం స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులకే అవకాశం ఇస్తున్నామని చెప్పేసి ప్రతి సభలో అలాగే జూబ్లీహిల్స్లో పెడుతున్నటువంటి ఏవైతే సమావేశాలు ఉంటాయో ఆ సమావేశాల్లో స్పష్టం చేస్తూ ఉన్నారు. వేరే వాళ్ళకు నాన్ లోకల్ వాళ్ళకి అసలు టికెట్ ఇచ్చేదే లేదు, ఖచ్చితంగా వీళ్ళకి అవకాశం ఇస్తామంటూ. సో రెండు పేర్లు ప్రముఖంగా వినబడతా ఉన్నాయి. అజారుద్దీన్ సంబంధించినటువంటి ఆయనకు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినబడతా ఉంటే, ఒకరేమో బీసీలనే నమ్ముకొని, అంటే బీసీలకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి నాకే వస్తుంది అన్నటువంటి టికెట్ వస్తుందన్నటువంటి ఆశతోటి ఒక అభ్యర్థి ఒక వ్యక్తి ఆ సంబంధించినటువంటి అంశాన్ని తోటి జనాల్లోకి వెళ్తూ ఉంటే, నేను ప్రజలతోటి మమైకం అయిపోయినా, నేను ప్రజా సమస్యల కోసం నేను నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నాను అంటూ ప్రతిరోజు ఉదయం లేవగానే ఆయా సంబంధించినటువంటి డివిజన్లలో సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చాలామంది మంత్రులతోటి సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరితో కూడా తిరుగుకుంటూ ఆ సంబంధించినటువంటి డివిజన్లో ఉన్నటువంటి సమస్యలని తెలుసుకుంటూ నాకే టికెట్ అన్నటువంటి హోప్స్ తోటి సైతం కూడా కార్పొరేటర్ రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆయన పర్యటన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నాకే వస్తుంది అన్నటువంటి ఆశాభావన సైతం కూడా ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏందన్నా, ఒక పక్కన ఒక వికెట్ అవుట్ అయిపోయింది, అంటే ముఖ్యంగా ఆయనకే టికెట్ వస్తుంది, పార్టీలో సీనియరు, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు మొన్నటి వరకు చెప్పినా కానీ ఏమొస్తుందో అన్నటువంటి డౌటే ఉండేది మాకు కూడా. సో ఆయనకు అజారుద్దీన్కి అటువైపు మళ్లించలేదు కాబట్టి సో ఇద్దరు పేరు వినపడతా ఉన్నాయి. మీ పేరు కూడా ప్రముఖంగా వినపడతా ఉన్నది, బొంతు రామ్మోహన్ పేరు వినపడతా ఉన్నది. మంత్రులు చెప్పేదేమో స్థానికులకే ఇద్దామని చెప్పేసి, స్థానికులకి ఇద్దామంటే మీ పేరు నవీన్ యాదవ్ పేరే వినపడతా ఉంది. సో మీకు అధిష్టానం టికెట్ ఖచ్చితంగా వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉందా? ఒకవేళ కనుక సీఎన్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇవ్వాలంటే ఏం సమాధానం చెప్తారు? డెఫినెట్గా, ఎందుకంటే మంత్రులు ఏదైతే ముందు నుండి చెప్తున్నట్లు స్థానికులకే అన్న సందర్భంలో గౌరవ్ అజారుద్దీన్ గారు గతంలో అంటే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ దీనికి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి అతన్ని కూడా అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో అతనికి ఎమ్మెల్సీగా గవర్నర్ కోరడలో ఎమ్మెల్సీగా అకామిడేట్ చేయడం జరిగింది. మిగతా మీ చెప్పినట్టుగా ఇద్దరిలో నేను కూడా ఒక్కని కాబట్టి డెఫినెట్గా అంటే కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ఇక్కడ ప్రభుత్వంలో కూడా అంటే ఒక సర్వేలు చేసిన తర్వాత సర్వేల ప్రకారం సర్వే ఎవరికి మొగ్గు చూపితే వారికి ఇస్తారు, దానికి కట్టుబడి మనం పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మాత్రం ఇంకా 1.5 month టైం ఉంది కాబట్టి టికెట్ ఎవరికి వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ కాబట్టి టికెట్ మనకే వస్తుంది, డెఫినెట్గా వస్తుందనే ఉద్దేశంతో ముందుకెళ్తాం. పార్టీని గెలిపించుకునే విధంగా బాధ్యత తీసుకుంటాం కాబట్టి ఈ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు పని చేస్తే వారికి టికెట్ ఇస్తారు అనేది నా ఒపీనియన్. సో డెఫినెట్గా నాకే టికెట్ వస్తుంది. సో ఒక పక్కన మీరు రహమత్ నగర్ కార్పొరేటర్ మాత్రమే, సో చూస్తూ ఉంటే ఇక 15-20 రోజుల కానీ చూస్తూ ఉంటే వేరే డివిజన్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. సో ఎవరైనా మంత్రుల దగ్గర నుంచి మీకు ఏమైనా హామీ ఉందా? ఖచ్చితంగా నీ పేరు కూడా పరిశీలనలో ఉంది, నీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఏమైనా భరోసా ఇవ్వడంతో వేరే డివిజన్లలో వెళ్ళి మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు, ఏంటిది అసలు? డెఫినెట్గా అంటే మంత్రులు కావచ్చు అట్లా హామీ ఎవరు కూడా అంటే ఈ పార్టీలో ఎవరైనా కూడా ఏం చెప్తారు, మనకు సర్వేలు చేస్తున్నాం, సర్వేల ప్రకారం ప్రజలకు అనుబంధంగా ఎవరైతే ఉంటారో ప్రజలు ఎవరైతే ఎక్కువ మొగ్గు చూపుతారో వారికే టికెట్ ఇస్తామని చెప్తారు తప్ప ఎవరికి కూడా ఈ పార్టీలో కావచ్చు వేరే పార్టీలో కావచ్చు ఎప్పుడు కూడా బీఫామ్ ఇచ్చే వరకు కూడా మీకు టికెట్ ఇస్తున్నామని ఎవరు చెప్పరు. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా సర్వేల ప్రకారం సర్వేలు ప్రజలకు ఏ విధైతే అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల అంటే పలు కోణాల్లో సర్వేలు చేసిన తర్వాత ఆ సర్వేలలో ఎవరికైతే ఎక్కువ మెజారిటీ ఉంటుందో వారికే టికెట్ ఇస్తారు తప్ప ఏదో అంటే ఎవరో చెప్తేనో మంత్రులు కన్ఫర్మ్ చేస్తానో ఇలాంటిది అంటే జనరల్గా అది ఉండదు. మంత్రులు కూడా చూస్తున్నారు, అంటే క్షేత్రస్థాయిలో మంత్రులు కూడా తిరగడం, చైర్మన్లు తిరగడం ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా 2-3 సర్వేలు చేసిన తర్వాత 2-3 కావచ్చు, అవసరం అంటే ఎక్కువ సర్వేలు కూడా చేసిన తర్వాత ఒక మంచి అభ్యర్థికి టికెట్ ఇస్తారనేది మా ఉద్దేశం. సో ఒక పక్కన ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ గోడల పైన మీ సంబంధించినటువంటి పోస్టర్లు కనబడతా ఉన్నాయి. సో ముఖ్యంగా దీనివల్ల కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం లేదా? సో పార్టీ అనౌన్స్మెంట్ అభ్యర్థిని చేయకముందుకే ఈ విధమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది, ప్రచారం తనంతట తన చేసుకుంటున్నాడు, ఇదేంటి అన్నటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి కదా. సో దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు గోడల పైన ఉంది నా సొంత ప్రచారం కాదు,
ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే పథకాలు అమలు చేస్తుందో ఆ పథకాల గురించి ఉంది తప్ప నా ఒకరి గురించి లేదు. ఈ రాష్ట్రంలో అమలుపరిచే సంక్షేమ పథకాలు, పేదవాడికి ఏ విధంగా అమలుపరిచే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల గురించే ఉన్నాయి. ఈ ప్రభుత్వం గురించే ఉంది కాబట్టి అది డెఫినెట్గా అందరికీ ఉపయోగకరమైన ప్రచారమే ఉంది తప్ప నాకు ఉపయోగపడే ప్రచారం ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుండి ఈవెన్ రేషన్ కార్డులు ఈరోజు ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టకున్నా కూడా సన్నబియ్యం ఇస్తున్నాం, 200 వరకు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, గ్యాస్ ఇస్తున్నాం. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమే తప్ప అదొక ప్రచారంగా భావించట్లేదు. ఎందుకంటే ఈ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఏ విధంగా అయితే ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంలో అదొక భాగమే. ఈ వాల్ పోస్టర్లు ఏదైతే ఉందో, ఏదైనా తీసుకున్నట్లయితే వాల్ పోస్టర్లు కూడా ప్రభుత్వం అమలుపరిచే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చేసే ఒక ప్రచారంలో భాగమే తప్ప అదొక అడ్వర్టైజ్మెంట్ లాగా మేము చూడం. సో ఒక పక్కన మొన్న ఒక మంత్రి కావచ్చు, ఎంపీ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్, సో ఆ సభలో సిఎన్ రెడ్డి పైన కోడిగుడ్ల దాడి అయింది. సిఎన్ రెడ్డి గారిని రానియకుండా చేసిండ్రు. సో సిఎన్ రెడ్డి గారి పైన సొంత పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి నెట్టేసేటువంటి ప్రయత్నం చేశారు, కొట్టేటువంటి ప్రయత్నం చేసింది అన్నటువంటి వార్తలు కూడా వచ్చినాయి. కొన్ని అవి వీడియోలు కూడా కొంత ప్రచారం వచ్చినాయి. సో ఏంటి అసలు ఆ రోజు జరిగినటువంటి విషయం ఏంటిది? నిజంగా సిఎన్ రెడ్డి గారిని ఆ పార్టీలో ఉన్నటువంటి, మీ పార్టీలో ఉన్నటువంటి నేతలు సైతం కూడా మిమ్మల్ని దగ్గరికి రానియట్లేదు అని అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఏంది ప్రయారిటీ ఇచ్చాడు అన్నటువంటి భావనతో ఉన్నారు. సో ఆ జరిగినటువంటి ఘటన పైన మీ సమాధానం ఏంటి? సిఎన్ రెడ్డి అనేటోడు మొన్న రాలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని వదిలిపెట్టి అధికారం లేని పార్టీకి వచ్చిన అభ్యర్థి సిఎన్ రెడ్డి. సో మొన్న జరిగిన సంఘటన కూడా అదంతా సోషల్ మీడియా దుష్ప్రచారం. అది ఇతర పార్టీలది కావచ్చు, ఇతర వాళ్ళది కావచ్చు తప్ప ఇక్కడ ఉన్న మా ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నాం, మేమంతా కలిసే ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు కూడా అందరినీ చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అది ఒక కుటుంబంలో వస్తున్నాయి. ఇంత ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం కలిగిన పార్టీలో చిన్నవి వస్తాయి అక్కడక్కడ. వాటిని అన్నింటికి కలుపుకొని ముందుకెళ్ళడానికి మేము సిద్ధం ఉన్నాం. అందరం కలిసి పని చేసుకుంటున్నాం. నియోజకవర్గంలో అలాంటిది ఏది కూడా లేదు, ఈ డివిజన్లో కూడా అలాంటిది ఏది లేదు. అది ఒక మీడియా ఒక దుష్ప్రచారం. సో ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, వీటన్నింటిలో కూడా కలుపుకొని ముందుకెళ్తున్నాం. అంతే తప్ప అక్కడ సిఎన్ రెడ్డి గో బ్యాక్ అంటే పోయి ఇంట్లో కూర్చున్నట్టు కాదు. సిఎన్ రెడ్డి అనేవాడు ఈ ప్రజల కోసం అనునిత్యం ప్రజలతో ఉంటూ ముందుకెళ్లే వ్యక్తి సిఎన్ రెడ్డి. ఎవడో ఒకడు గో బ్యాక్ అంటే పోయి ఇంట్లో పడుకోవడానికి నేను రాజకీయాల్లోకి రాలే. డెఫినెట్గా ఏదైనా కూడా, అంటే ఏ సమస్యలైనా కూడా ఎదుర్కొని ముందుకెళ్లే వ్యక్తే తప్ప ఏదో చిన్న సమస్యలు వస్తే మేము బయటకు వెళ్ళడం అది అనేది నా లైఫ్లో లేదు. దేన్నైనా కూడా ఛాలెంజ్గా తీసుకొని, అంటే ఆ కార్యక్రమం ఏ ఇష్యూను కూడా, ఇక్కడ రహమత్ నగర్లో కూడా నేను గతంలో ఇప్పుడు చెప్పా, నేను ఈరోజు ఇంత కడాఖండిగా నిలబడ్డానంటే నాన్ కరప్టెడ్. సిఎన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఒక 500 రూపాయలు తీసుకోకుండా ముందుకెళ్ళిన వ్యక్తి సిఎన్ రెడ్డి. సో డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా అదేవిధంగా చేసిన గత 20 సంవత్సరాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు న్యాయంలో జరిగినవి ఇవన్నీ కూడా ఇక్కడున్న ప్రజలు చూస్తున్నారు. అదేవిధంగా మిగతా డివిజన్లో కూడా చేసే సత్తా నాకుంది. మిగతా డివిజన్లో ఎక్కడెక్కడ ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, ఏ పనులు చేయాలి, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, వీటన్నింటిపైన అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. సో ఇవన్నీ కార్యక్రమాలపైన నాకు అవగాహన ఉంది కాబట్టి, ఇక్కడున్న లోకల్ లీడర్స్ పైన నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ముందుకెళ్తాను తప్ప వెనకకి తిరిగేది లేదు, వెనకకు చూసేది లేదు. సో బీసీ వాదం బలంగా వినపడతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే నినాదాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో ఒక పక్కన మీదేమో రెడ్డి సామాజిక వర్గం, అలాగే ఇద్దరు వ్యక్తులలో ఇంకొక వ్యక్తి అయినటువంటి నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గం. సో ఈ సంబంధించినటువంటి ఈ భేదంతో కొంత రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మీకు కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం లేదంటారు? ఇప్పుడు సామాజిక వాదం తప్పకుండా మేము స్వాగతిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తాం, పార్టీ స్వాగతిస్తుంది, అంతా కూడా జరుగుతుంది. కానీ గెలుపోవటంలోకి వచ్చేసరికి ఎవరికి ఇస్తే గెలుస్తుంది అనే అభ్యర్థి మీదనే డిపెండ్ అవుతుంది తప్ప ఇక్కడ బీసీ వాదం ఇంకో వాదం పనిచేస్తుందని నేను అనుకోను. దట్టు ఇది నాట్ జనరల్ ఎలక్షన్, ఇది జనరల్ ఎలక్షన్ కాదు, బై ఎలక్షన్. బై ఎలక్షన్లో ఇలాంటి రిజర్వేషన్ ఇస్తామనేది పార్టీ ఎప్పుడు చెప్పలే. జనరల్ ఎలక్షన్స్కి సాధారణంగా జరిగే ఎలక్షన్స్కి ఆ బీసీ నినాదం పనిచేస్తుంది కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం అలాంటిది ఏంది ఉండదని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తాం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అది చేస్తాం.
నా దృష్టిలో గెలుపోవటంలో ప్రాధాన్యత ఉంటుంది తప్ప ఇక్కడ ఈ సీట్ వరకు బీసీ నినాదమో ఇంకొకటో పనిచేస్తుందని నేను అనుకోను. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కాకుండా మిగతా సంబంధించిన వ్యక్తులకు కూడా టికెట్ ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా కొనసాగుతూ ఉంది. సో దీని పట్ల మీ అభిప్రాయం ఏంది? ఒకవేళ కనుక ఆ పక్క నియోజకవర్గం లేకపోతే పక్క డిస్టిక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చినట్టు ఏదంటే మీ ఒపీనియన్ ఏంది? వాళ్ళకు సపోర్ట్ చేసేదానికి సిద్ధంగానే ఉన్నారు? మీకు గతంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు వివేకన్న గారు ఎప్పుడు కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్న స్థానికులకే టికెట్ ఇస్తామని చెప్పేసి. అది అసత్య ప్రచారం. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్యాడర్ని కావచ్చు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్స్ని కావచ్చు, ఇది కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్న దుష్ప్రచారం తప్ప 100% ఇక్కడ ఉన్న స్థానికులకే ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో ఇద్దరి పేర్లే ప్రముఖంగా అధిష్టానం కూడా పరిశీలిస్తుందని అందరికీ తెలుసు. మీరు కూడా మీ మీడియా కూడా కోడే కూస్తుంది. అందరూ చెప్తున్నప్పటికి కూడా కొంతమంది కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న పార్టీలో కొన్ని అంటే అనేక గ్రూపులు ఉన్నాయని చెప్పే విధంగా తీసుకురచ్చే ప్రయత్నంలో ఒక భాగమే అది తప్ప ఇక్కడ ఇద్దరి మధ్యలే అవకాశం ఉంది తప్ప మూడో పర్సన్ ఎవరు కూడా లేరు. సో ఇది మొత్తానికి అయితే మాత్రం, ఎందుకంటే మరొకసారి అజరుద్దీన్ ఇక్కడ నుంచి ఈ బరిలో నుంచి ఆయన ఎగ్జిట్ అయిన తర్వాత సో ఉన్నటువంటి ఇద్దరిట్లలో ఖచ్చితంగా ఒక క్లారిటీ కావాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి సీఎన్ రెడ్డి గారిని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినా ఆయన వెనుకకు వచ్చేటువంటి సవాల్ లేదు. ఖచ్చితంగా నేను ముందుకే దూసుకుపోతాను తప్పించి ఏదో టికెట్ రాదు అన్నటువంటి అభిప్రాయం నాకు లేదు. ఖచ్చితంగా 100% నాకే వస్తుంది అన్నటువంటి కాన్ఫిడెన్స్ తోటి తను ఉన్నాడు. మరొక పక్కన బీసీ వాదం బలంగా ఉన్నప్పటికీ పార్టీ బీసీ వాదాన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నప్పుడు కూడా ఈ ఉప ఎన్నికల్లో గెలిచేటువంటి గురానికి టికెట్ ఇస్తారు తప్పించి ఇది అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తుంది. గెలిచేటువంటి అభ్యర్థి ఏంటి అన్నటువంటి వేటలోనే ఉంటుంది తప్పించి ఇది ఈ ఫ్యాక్టర్ ఇక్కడ పనిచేయదు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా తనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక పక్కన స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులకు మాత్రమే టికెట్ ఇస్తుంది, ఇది 100% గ్యారంటీ. మంత్రులు సైతం కూడా ఇప్పటికే స్పష్టం చేసి అన్నటువంటి అభిప్రాయాన్ని సీఎన్ రెడ్డి గారు అయితే వెల్లడిస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మనతోటి వెలుగు.